So good afternoon all. సో నాకు అంకుల్ చెప్తున్నారు మీరు 7th and 8th 9th 10th పిల్లలు ఉన్నారు. సో నేను నన్ను సార్ ఇన్వైట్ చేసినప్పుడు ఏం చెప్పారు అంటే లైక్ వీళ్ళు కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకొంచెం మోటివేషన్ స్పీచ్ లాగా చెప్పండి అన్నారు. సో ఐ డోంట్ నో, మీరు లైక్ స్టిల్ ఫీల్ మీరు ఇంకా చాలా యంగ్గా ఉన్నారు. హార్డ్లీ 15, 16, 17 ఇయర్స్ ఉంటాయి మీకు, బిలో 15 అందరూ. సో ఐ ట్రై టు సెండ్ అ మెసేజ్, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను కొంచెం. మీరు మేబీ చాలా చూసుండకపోవచ్చు లైఫ్లో ఇష్యూస్, మీ పేరెంట్స్ వాళ్ళందరూ నీట్గా సేఫ్గా చూసుకుంటారు మిమ్మల్ని, ఏం ఇష్యూస్ రాకుండా పెద్ద ఇష్యూస్. కొంతమంది హాస్టల్లో ఉంటారు, వాళ్ళు కొన్ని ఇష్యూస్ మేబీ ఫేస్ చేస్తారు, బట్ స్టిల్ లైఫ్ చాలా పెద్దది. సో మీ పేరెంట్స్ నుంచి మీ టీచర్స్ నుంచి ఎప్పుడైనా మీకు అడ్వైస్ వస్తే ఇట్లా చేయండి ఇది చేయండి అని, మీరు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు తెలియదా, ఇట్లాంటి నెగిటివ్ యాటిట్యూడ్తో ఎప్పుడు తీసుకోవద్దు. సో నాకు తెలుసు లైక్ మీరు మేబీ నాట్ ఆల్ పీపుల్ మైట్ బి థింకింగ్ ఇన్ నెగిటివ్ మ్యాన్, అందరు నెగిటివ్గా తీసుకోకపోవచ్చు, బట్ స్టిల్ ఐ నో ఆ ఏజ్లో మీ థింకింగ్ ఎట్లా ఉంటుందని, టీన్స్ ఎట్లా ఆలోచిస్తారు అని. సో మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ వెన్ ఎవర్ దే సే సంథింగ్, ఏం చెప్పినా కూడా ట్రై టు టేక్ ఇట్ ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీ ఏజ్ కంటే డబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి టీచింగ్లోనే, వాళ్ళ లైఫ్లో చాలా చూస్తుంటారు. సో వాట్ ఎవర్ దే సే ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఓకే. అండ్ నా గురించి చెప్పాలంటే నాది లైక్ మైన్ వాజ్ ఏ లాంగ్ జర్నీ సివిల్స్ క్రాక్ చేయడానికి. నాది 4th అటెంప్ట్లో వచ్చింది నాకు ఐపీఎస్. సో నేను అడ్వైస్ ఇవ్వాలి మీ ఏజ్లో అంటే ఐ వుడ్ సే కొంచెం పేపర్ చదవడానికి ట్రై చేయండి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, కంట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి కొంచెం. ఇది యూ మైట్ బి గోయింగ్ టు బి మీరు ఫ్యూచర్లో ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి, వాట్ ఎవర్ యూ బికమ్, ఏమైనా కూడా యూ షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఏం జరుగుతుంది ప్రపంచంలో మీకు తెలియాలి, రైట్? అవేర్ సిటిజన్స్లా ఉండాలి, మీరు తెలిసి ఉండాలి ఓకే. సో ఇన్ దట్ సెన్స్ పేపర్ చదవండి అని చెప్తాను నేను. అండ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ చాలా ఇంపార్టెంట్, ఓపిక ఉండాలి ఓకే. అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి లైఫ్లో. అండ్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఎగ్జామ్సే పెద్ద డిఫికల్టీ లాగా అనిపించవచ్చు. సో బట్ వన్స్ రియల్ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ ప్రొఫెషన్స్లో మీరు చూస్ చేసుకొని వర్క్ చేస్తున్నప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ లాగా చాలా పెద్ద ఛాలెంజెస్ వస్తాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఓన్లీ పెరుగుతాయి ఏజ్తో. సో హ్యూమిలిటీ ఉండాలి, నమ్రత భావం అంటారు కదా, అది వినమ్రత భావం. సో అది కల్టివేట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. అండ్ వాట్ మోర్, హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ ఉండాలి, మీకు కష్టపడడానికి రెడీగా ఉండాలి. మీరు అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళు ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు ప్రతి ఇయర్, యూనిట్ టెస్ట్లు మీకు పట్టాలి, మా అప్పుడు ఉండేవి ఇప్పుడు మార్చేసినట్టున్నారు, ద సిస్టమ్ ఇస్ గోన్. మీ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎందుకు ఉంటాయి, దిస్ మైట్ బీ యువర్ థింకింగ్, బట్ మీకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. స్పోర్ట్స్ కానీ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ పర్స్యూ, డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఆ డిసిప్లిన్ మీరు ఎంతగా బాగా కల్టివేట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ మచ్ మోర్ బెనిఫిట్స్ ఇన్ లైఫ్ ఓకే. అండ్ బికాజ్ మీరు ఏమీ సాధించాలనుకున్న లైఫ్లో వితౌట్ డిసిప్లిన్ యూ విల్ నాట్ గో ద డిస్టెన్స్. మీరు అనుకున్నది మీరు సాధించడం చాలా కష్టం అవుతుంది డిసిప్లిన్ లేకపోతే, ఆ హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ లేకపోతే. అండ్ సో యా నాకు తెలీదు లైక్ నాకు చెప్పినంత వరకు మీది చాలా వరకు గోల్ మోస్ట్లీ ఐఐటీ ఉంటుందని చెప్తున్నారు, నేను అడిగినంత వరకు మోస్ట్లీ ఇంజనీర్స్ ఉంటారు. సో యా నాది అయితే స్పీచ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, మీరు ఏం చేయాలనుకున్నా హ్యావ్ దట్ ఫోకస్ ఓకే. డిస్ట్రాక్షన్స్ ఎలిమినేట్ చేయండి, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా దాని మీదనే ఉండండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి అండ్ ప్యాషనేట్గా వర్క్ చేయండి అండ్ కంపాషన్తో ఉండండి. ప్రాపర్ ఎథిక్స్ అండ్ ఉండాలి, ప్రిన్సిపల్స్ ఉండాలి లైఫ్లో. లేకపోతే ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నా ఎథిక్స్ లేకపోతే ఇట్ విల్ నాట్ టేక్ యూ టు ద డిస్టెన్స్, మీరు లైక్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు లైఫ్లో. ఇనిషియల్లీ సక్సెస్ వచ్చినా లాంగ్ టర్మ్లో మీరు కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎథిక్స్, వాల్యూస్ ఉండాలి. సో యా దట్ ఈస్ మై మెసేజ్.